పశ్చిమ బెంగాల్ రాజకీయంగా ఎప్పుడూ హై వోల్టేజ్ స్టేట్. కానీ ఈసారి ఎన్నికల పోటీ కంటే పెద్ద సవాల్. ఓటర్ల నిర్వహణ లక్షల్లో కాదు కోట్లలో ఉన్న ఓటర్ల రద్దీని ఎలా కంట్రోల్ చేయాలి, క్యూ లేకుండా గందరగోళం లేకుండా పోలింగ్ను ఎలా సాఫీగా జరపాలి, ఇదే ప్రశ్నకు సమాధానంగా రంగంలోకి దిగింది ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా. రికార్డు స్థాయిలో కొత్త నిర్ణయాలు, భారీ ఏర్పాట్లు, స్ట్రాటజిక్ ప్లానింగ్తో ఈసారి ఎన్నికలను మరింత స్మూత్గా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. మరి ఈసీ తీసుకున్న ఆ కీలక నిర్ణయాలు ఏమిటి? అవి ఓటర్లపై ఎలా ప్రభావితం చూపినున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. పశ్చిమ బెంగాల్ ఎన్నికలో ఓటర్లకు మరింత సౌలభ్యం కల్పించేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంది. పశ్చిమ బెంగాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో పాటు అధిక పోలింగ్ కూడా నమోదయ్యే అవకాశాలున్నాయి. అలాగే రాజకీయ పోటీ కూడా తీవ్రంగా ఉండనుంది. దీంతో ఈసీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా ఓటర్లకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చింది. గత ఎన్నికల్లో పెద్ద క్యూలు, ఆలస్యం, అసౌకర్యాలు ఎదుర్కోవడాన్ని దృష్టిలో పెట్టుకుని ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్కి అనుమతి ఇచ్చింది. అంటే పోలింగ్ స్టేషన్లో ఓటర్ల సంఖ్య 1200 దాటిన చోట్ల 4660 సహాయక పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈసీ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం ఓటర్లని సమానంగా విభజించి ఓటింగ్ ప్రక్రియను వేగవంతం చేయడం. దీంతో పోలింగ్ రోజు ఒత్తిడి తగ్గడంతో పాటు ఓటర్లు సులభంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇక మరో కీలక నిర్ణయం 321 పోలింగ్ స్టేషన్లు మార్చడం. ఈ మార్పులు కేవలం సంఖ్యాపరమైనవి మాత్రమే కాదు, వీటి వెనుక ఓటర్లకు సౌలభ్యం, రవాణా సౌకర్యాల వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉండటం లేదా సౌకర్యాలు లేకపోవటం వంటి సమస్యలు ఉండటంతో వాటిని సరిచేయడానికి ఈ రీలొకేషన్ చేపట్టారు. అయితే ఈ మార్పుల కారణంగా ఓటర్లు ముందుగానే తమ వివరాలు, పోలింగ్ కేంద్రాలు చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఈ మార్పులతో కలిపి పశ్చిమ బెంగాల్లో మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 85,379కి పెరిగింది. దీంతో ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు వేసేందుకు అవకాశం కలుగుతోంది. ఇక ఈ స్థాయిలో పోలింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం అంటే పెద్ద లాజిస్టికల్ ఆపరేషన్. ఇందులో సిబ్బంది నియామకం, భద్రతా ఏర్పాట్లు, టెక్నికల్ సపోర్ట్ అన్నీ కీలక పాత్ర పోషించనున్నాయి. మరోవైపు ఎన్నికల సంఘం కేవలం పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు వద్దే ఆగిపోలేదు. ఈ మార్పుల గురించి ఓటర్లకు విస్తృత ప్రచారం చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఓటర్కి వ్యక్తిగతంగా సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇది ఎన్నికల పారదర్శకతకు, నమ్మకానికి కీలకంగా భావిస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఈ మార్పులను అధికారికంగా తెలియజేయాలని సూచించడం ద్వారా ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది ఈసీ. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు 2 దశల్లో జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 23న, రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 29న నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది. దీంతో భద్రతా పరంగా కూడా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 2.4 లక్షల సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్సెస్ సిబ్బందిని మోహరించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. పోలింగ్ పూర్తయ్యాక కూడా భద్రతా ఏర్పాట్లు కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్లో గతంలో ఎన్నికల సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో భద్రతా వ్యవస్థల వినియోగంపై కూడా ఎన్నికల సంఘం దృష్టి సారించింది. పశ్చిమ బెంగాల్ రాజకీయంగా ఎప్పుడూ హై వోల్టేజ్ రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అధిక ఓటర్ టర్నౌట్, బలమైన పార్టీ వ్యవస్థలు, తీవ్రమైన పోటీ, ఈ 3 అంశాలు
ప్రతి ఎన్నికను ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తీసుకున్న తాజా నిర్ణయాలు ఎన్నికల నిర్వహణను మరింత సాఫీగా, పారదర్శకంగా మార్చే ప్రయత్నం కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కేవలం రాజకీయ పోటీ మాత్రమే కాదు, పెద్ద స్థాయి నిర్వహణ పరీక్ష కూడా. ఈ పరీక్షలో ఎన్నికల సంఘం తీసుకున్న ప్రతి నిర్ణయం, అమలు చేస్తున్న ప్రతి చర్య దేశ ఎన్నికల వ్యవస్థకు ఒక ప్రమాణంగా నిలిచే అవకాశం ఉంది.